ప్రియ దైవ జనాంగమా, ఈ లోకములో నేనందరికీ విరక్తి తెచ్చేవానిగా నేనందరికీ ఎక్కువైపోయాను అనేసి మనము అనుకుంటా ఉంటాం. కానీ దేవునికి నువ్వు ఎప్పుడూ ఎక్కువ కాలేవు. ప్రియ దైవ జనాంగమా, మనల్ని మనము పరిశీలన చేసుకోవాలి. ఆమెని పంపివేసినప్పుడు ఆమె అరణ్యములోకి వెళ్తా ఉందంట. వెళతా ఉంటే 16వ వాక్యాన్ని చూద్దాం. అతడు అబ్రాహాము ఇచ్చిన తిండి అయిపోయింది, నీళ్ళు అయిపోయినాయి, ఇక నీరు కూడా దొరకట్లా అరణ్యంలో. చూడండి, ఈ పిల్లవాని చావు నేను చూడలేనని అనుకొని ఇంటి వేత దూరము వెళ్ళి అతనికి ఎదురుగా కూర్చుండెను. ఆమె ఎదురుగా కూర్చుండి ఎలుగెత్తి ఏడ్చెను. దేవుడు ఏడుస్తా ఉంది, ప్రభువా నువ్వు చెప్పేంత వరకు అక్కడ ఉన్నాను, నా బిడ్డని నువ్వు ఆశీర్వదిస్తానన్నావు, నా సంతానాన్ని విస్తరింపజేస్తానన్నావు. కానీ ఇక్కడ పరిస్థితి ఏమో, కొంచెము ఆహారం పెట్టి పంపించాడు, నీళ్లు పెట్టి పంపించాడు, ఈ అరణ్యంలో నేను నడుస్తా ఉన్నాను, కొద్ది రోజులకే ఇది అయిపోయింది, మరి నీళ్లు లేవు తాగటానికి అనేసి బిడ్డని ఎదురుగా పడుకోబెట్టంట ఎలుగెత్తి ఏడుస్తా ఉందంట. నువ్వు నాతో మాట్లాడావు కదా కష్టదినమున, నువ్వు చెప్పినట్లే నేను చేశాను, ఏంటి ప్రభువా ఈ పరిస్థితి అనేసి ఎలుగెత్తి ఏడిస్తే దేవుడు ఆ చిన్నవాని మొర విన్నాడంట. నీళ్ళై ఏడుస్తా ఉన్నాడు, ఆకలికి ఏడుస్తా ఉన్నాడంట. ఏడుస్తా ఉంటే దేవుడు ఆ చిన్నవాని మొరను వినెను. అప్పుడు దేవుని దూత ఆకాశము నుండి హాగరును పిలిచి హాగరు నీకేమి వచ్చినది, భయపడకుము, ఆ చిన్నవాడున్న చోట దేవుడు వాని స్వరము విని ఉన్నాడు. నీవు లేచి ఆ చిన్నవాణ్ణి లేవనెత్తి నీ చేత పట్టుకొనుము, వానిని గొప్ప జనముగా చేసేదనని. అమ్మా నువ్వు ఏడవద్దు, మీ ఇద్దరి మొర దేవుడు విన్నాడు, ఆ చిన్నవాడి యొక్క దుఃఖాన్ని దేవుడు చూచాడు. నీవు లేచి ఆ చిన్నవాడిని లేవనెత్తి నీ చేత పట్టుకొనుము, వాణ్ణి గొప్ప జనముగా చేసేదనని ఆమెతో అనెను. మరియు దేవుడు ఆమె కన్నులు తెరచినందున ఆమె నీళ్ళ ఊట చూచి వెళ్ళి ఆ తిత్తిని నీళ్లతో నింపి చిన్నవానికి త్రాగనిచ్చెను. మనము ఆత్మీయార్థముతో మనం చూస్తా ఉంటే హాగరు ఏడ్చినప్పుడల్లా ఒక నీటి బుగ్గ కనిపిస్తా ఉంటది, అవునా కాదండి? మొట్టమొదటిగా 16వ అధ్యాయంలో మనం చూస్తే ఆమె ఏడుస్తా శ్రమ నిమిత్తము తన యొక్క యజమానురాలైన శారా నుంచి పరిగెత్తుతా ఉంటే అక్కడ ఒక నీటి బుగ్గ కనపడింది. ఇక్కడ నా పిల్లోడి పరిస్థితి ఏంటి ప్రభువా అనేసి ఏడుస్తా ఉంటే అక్కడ నీటి ఊట కనపడింది. ఆ నీటి ఊట ఏంటంటే దేవుని యొక్క వాక్యము. ఆత్మీయ సాదృశ్యము ఈ నీటి ఊట, నీటి బుగ్గ అంటే ఆత్మీయ సాదృశ్యం ఏంటంటే దేవుని యొక్క వాక్యము. కష్టాలలో శ్రమలో ఉన్నప్పుడు దేవుని మాటలు మీరు వింటే ఏ శ్రమ, ఏ అలసిపోయే తత్వము మీ చెంత ఉండదు. అలసిపోయిందండి ఈ హాగరు. అలసిపోయి ఉన్న హాగరు బ్రతుకు దేవుడు చూచాడా లేదా అండి? చూచాడు. ఈరోజు ప్రియులారా, అలసిపోయిన మన బ్రతుకులు అది ఎలాంటి అలసిపోయే తత్వమైనా కానివ్వండి, మానసికంగా అలసిపోయినా కానివ్వండి, శారీరకంగా అలసిపోయినా దేవుడు మన అలసటని చూస్తాడు. అందుకని వాక్యం ఉంటుంది, సొమ్మసిల్లిన వానిని బలపరుస్తాడంట ఆయన. ఎవరైతే అలసిపోయి సొమ్మసిల్లిపోతారో, శ్రమలను బట్టి, వేదనలను బట్టి, అప్పులను బట్టి, బిడ్డలను బట్టి ఎవరైతే అలసిపోయి సొమ్మసిల్లిపోతారో దేవుని వాక్యము వాళ్ళని బలపరుస్తుంది, దేవుని మాట వారిని బలపరుస్తుంది, గొప్పగా వారికి ఆశీర్వాదాన్ని దయచేస్తాడు. దేవుని యొక్క మాటలు వారి హృదయాలలో వారు స్వీకరించి వాక్యానుసారమైన ప్రవర్తన కనబరిస్తే దేవుడు ఆశీర్వదిస్తాడు. హాగరు